ఆశ్రయించడం కాదు పిచ్చి మొహమా, నా పాదాల దగ్గర కూర్చోవాలి. నువ్వు నన్ను అడగాల్సిందే. నువ్వు 200 రూపాయల కోసం 6గురిని అడిగా. సేవా జీవితపు ఆరంభంలో 200 రూపాయల కోసం, ఇది కూడా జ్ఞాపకార్థ కూటం పెడదానికి నా దగ్గర 200 ఉంటే దానికి తోడు ఇంకొక 200 400 ఉంటే 40 మంది సంఘం. అప్పుడు వాళ్ళకి ఏదో వెజిటబుల్ బిర్యానీ చేస్తానన్నాడు నా ఫ్రెండు. అరే ప్లేట్ కనీసం 10 రూపాయలు పడిద్దిరా. నా ఫ్రెండ్ 10 రూపాయల కాటికి రెడీ చేసినా కూడా 40 మంది కనీసం 400 అయిద్ది, మరి 200 అంటే ఎట్లా అన్నాడు. అరే నువ్వు పెద్ద వంట మాస్టర్ అన్నావు, పనుడు అన్నావు, ఆ మాత్రం చేయలేవంటే మరీ 200 ఎట్టరా. ఇంకొక 200 చూసుకో, 400 నేను చేసిస్తాను నీకు. 40 మందికి 40 ప్లేట్లు వస్తుంది, నేను చేసిస్తాను అంటే 200 దేవుంది దొరుకుతాయి కదా అని. వినండి బ్రదర్, వినండి. 200 దేవుని దొరుకుతాయి కదా అని ఆ 200 వాడికి ఇచ్చి, సరే నువ్వు ఆ బిర్యానీలో కలిపి ఐటమ్ అంతా ఏదో తీసుకొస్తానో తీసుకోండి, నేను 200 రైస్కు చూసుకోమన్నావు కదా, నేను రైస్ రెడీ చేస్తాను అని ఒక విశ్వాసం ఉంటే పరిచయస్తుడు, ఆయన ఫైనాన్స్ ఇస్తుంటాడు డబ్బులు. ఆయన అడిగా, బ్రదర్ 200 కావాలి, మన దగ్గరికి వస్తాడు. మరి అతనికి ఏం భయం కలిగిందో ఏమో, పాస్టర్ గారికి ఇస్తే మళ్ళీ పాస్టర్ గారి దగ్గర ఏం వసూలు చేస్తాం అనుకున్నాడు ఏమో. లేవన్నా నాకే 6,000 అప్పు అన్నాడు. ఏదో ఆయన సమస్య ఆయన చెప్పాడు. దేంద్ర జనాలందరికీ అప్పు ఇస్తాడు, నాకీ లేదు 200 అని. సరే ఇంకొక దగ్గరికి వెళ్ళా, తెలిసిన సహోదరు ఉంటే ఆమెను అడిగితే, పాప ఆమె అయ్యా రాత్రి చీటీ పాట కట్టే లేవయ్యా. ఇంక నా బంధువులు మళ్ళీ ఇల్లు కాకుండా ఒక మందిరానికి వెళ్ళా. ఆ మందిరానికి వెళ్ళి మందిరంలో ప్రార్థన చేస్తాను. ఎందుకు? దైవజనుడిని పంపించు, దైవజనుడు అయితే ఉంచుకొని లేవనడు, కొంతలో కొంత అయినా ఇస్తాడు. నేను అడిగింది 200 చాలా చిన్న మొత్తం కాబట్టి దైవజనుడిని అడిగితే తప్పకుండా నాకు 200 ఇస్తాడు. ఈరోజు గట్టెక్కింది. నా టెన్షన్ ఏంటంటే, ఆ ఉన్న 200 వాడిని చిన్నుల్లిపాయలు అల్లం తెమ్మని పంపించా. ఆ 200 ఉంటే సాయంత్రం కూటం అయిపోయిన తర్వాత బిస్కెట్లు చాయ్ తెప్పించేవాడిని. ఇప్పుడు చిన్నుల్లిపాయలు ఎట్టిస్తాం వచ్చిన వాళ్ళకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన వాళ్ళందరికీ విశ్వాసంతో ఉల్లిపాయ చేతిలో పెట్టలేంగా, పెడతావా? అది ఎవరన్నా చేస్తారా పని? ఇప్పుడు ఈ 200 నాకు దొరక్కపోతే నేను చేయాల్సింది అదే పనికి, రెండో మార్గం వెళ్ళేది. అమ్మ ఒట్టి చేతులతో పంపలేను, తలా ఉల్లిపాయ తీసుకొని పోనాల్సింది. మరి లేవు. మీరు నమ్మండి నమ్మకపోండి, మందిరానికి పోయి కూడా దేవా నువ్వి అని అడగట్లా. ఈ దరిద్రం చూడు, దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా వాడికి దయ పుట్టించు, వీడికి దయ పుట్టించు, వాడికి కనికరం పుట్టించు, వీళ్ళ కనికరం పుట్టించు అని అడుక్కుంటాం తప్ప నువ్వు కనికరించు అనే డైలాగే రాదు. అక్కడికి పోయి కూడా ఎవరికో మన మీద దయ పుట్టించాలని అడుగుతాం. ఎంత వెర్రితనం. మనుషులకు దయ కలిగించేది దేవుడు. దయ కలిగించాలంటే ముందు దయ కలగాల్సింది ఆయనకి కదా, అడగాల్సింది ఆయన్ని కదా. ఆయన కృప చూపకపోతే ఎవడికి కలిగింది? నీ మొగం నా మొగం చూసి 6 నడిది లేవు. మిగిలిన 3 బంధువుల దగ్గరికి వెళ్ళా, లేవు. సిమెంట్ రోడ్డు మీద నిలబడి నడి రోడ్డు మీద ఆకాశం వైపు చూసి ఏడ్చా. నా బతుకు ఎందుకు దేవుడు అన్నాను బతకనిస్తున్నావు? ఈ చేతిలో 1000 రూపాయలు నేను నడిపించా, నా ముఖానికి 200 పుట్టల, ఇక నాలంటోడు బతకడం అవసరం అంటావా అని కళ్ళు పైకి ఎత్తి ఏడ్చా నడి రోడ్డు మీద. అప్పుడు నాలో పరిశుద్ధాత్మ స్వరం, ఇంతమందిని పోయి అడుక్కున్నావు, మోకరించి నన్ను అడిగావరా? నువ్వు నన్ను అడిగావా? ఆ రోజు తీర్మానం చేశా, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇక నా అవసరాలకి ఏ నరుడి ముందు కూడా చేయి చాపును అని తీర్మానం చేశా. ఇక నా అవసరాలకి ఏ నరుణ్ణి కూడా నేను రిక్వెస్ట్ చేయను. మీరు ఇవ్వండి, మీరు సాయం చేయండి, మీరు హెల్ప్ చేయండి, నేను అడగను. నాకు అర్థమైంది.
ఈ 6 మనుషులే. ఆఖరికి నీ మందిరంలో మోకరించి కూడా ఒక మనిషిని పంపించు, ఆయన నేను అడుగుతాను అని. నేను తేడా పడ్డానయ్యా, నాకు అర్థమైంది, నన్ను క్షమించు అని అదే రోడ్డు మీద ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళా కన్నీళ్లతో. ఇంటికి వెళ్తే ఒక తమ్ముడు 300 చేత పట్టుకొని ఉన్నాడు. నేను అడిగింది 200, 300 చేత పట్టుకొని ఉన్నాడు. దీన్ని 300 ఎందుకు, 200 సరిపోతాయి కదా అనుకున్నా. ఆ 200తో నిజంగా రైసు, మా ఆవిడ సరుకులు తెచ్చాడు, బిర్యానీ అయిపోయింది. 100 ఎక్కువ వచ్చింది ఎందుకు అనుకున్నా. అప్పుడు గుర్తొచ్చింది, గ్లాసులు ప్లేట్లు కావద్దు. ఏమంటే ఇది మీకు చాలా సిల్లీగా ఉండొచ్చు మీలో కొంతమందికి, లేదా లైవ్లో వినే వాళ్ళకి చాలా చిన్నది, కానీ అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అది నాకు చాలా పెద్ద అద్భుతం. ఎక్కడి నుంచి పునాది వేసుకుంటూ వచ్చాడు తెలుసా? 200 దగ్గర నుంచి వేసుకుంటూ వచ్చాడు. 200 నీకు నాకు తేలిక, ఇప్పుడు 200 అంటే ఎంత? కానీ ఆ 200 దగ్గర పునాది వేసుకుంటూ వచ్చాడు. రేయ్, నేను నీకు తోడై ఉండకపోతే 200 కూడా పుట్టదు, నీకు జాగ్రత్త. నా పాదాలను ఆశ్రయించడం నువ్వు సాధన చేస్తే ఎంతైనా నీ కొరకు నేను చేయగలుగుతా. నేర్చుకో నా కుమారుడా, మనుషుల దయా దాక్షిణ్యాలకి, మనుషుల అధికారాలకి, మనుషుల కులాలకి, మనుషుల డబ్బుకి ఎవ్వరికి లొంగకూడదు. నువ్వు రోషం కలిగి ఉండాలి, ఒక ప్రవక్తగా నిలబడాలి. నువ్వు నయమాను సొమ్ము తీసుకొని వస్తే పోయి బేదలకి ఇచ్చుకోపో అని డోర్ వేసిన ఎలీషాలాగా ఉండాలి. అహబు దగ్గర జీతానికి పనిచేసే అబద్ధ ప్రవక్తలాగా ఉండకూడదు. కెరీతు వాగు దగ్గర మోకాళ్ళలోని నేను పంపే కాకి కోసం, నేను ఇచ్చే సహాయం కోసం, నేను పంపించే రొట్టె కోసం కాచుకునే ఏలియాలాగా ఉండాలి నువ్వు. జాగ్రత్త, జాగ్రత్త. ఎక్కడ ఏ దశలో నేర్పాడు తెలుసా? 200 స్థితిలో నేర్పాడు నాకు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సాధన చేస్తాను. ఇంకా నువ్వు ఏది చెప్పినా లెక్క చేయి. నా దగ్గరకు వస్తే మంచిగా ప్రార్థన, అద్భుతంగా మంచిగా ప్రార్థన చేయించుకోవాలంటే కులం చెప్పొద్దు. నేను ఫలానా క్యాస్ట్ అని చెప్పి నా ముందు ఎచ్చులు పడ్డావంటే ఆ చేసే ప్రార్థన కూడా అన్సాటిస్ఫాక్షన్గా చేస్తాను, నీకు నెరవేరదు. నా దగ్గర మాత్రం బిల్డప్ పనికిరాదు. నీ అధికారాన్ని చెప్పొద్దు, నీ ఎచ్చులు ఏది చెప్పొద్దు. నువ్వు దేవుని సేవకుడి ముందుకు వచ్చావు, దేవుని ప్రతినిధి ముందుకు వచ్చావు. నువ్వు ఊళ్ళో ఎక్కడన్నా ఎచ్చులు పడు, ఎక్కడన్నా ఎగస్టాలు చేయి. దేవుని మందిరంలో, దేవుని సముఖంలో, దేవుని పాత్ర ఎదుట మాత్రం ఎచ్చులు పడద్దు. పడ్డావంటే మనస్ఫూర్తిగా చేతులోంచి దీవించేది కూడా వెనక్కిపోయింది. అందుకనే కులాన్ని కానీ, ధనాన్ని కానీ, అధికారాన్ని కానీ ఏది కూడా, ఎందుకంటే ముందే చెప్పాడు, దేన్ని నువ్వు లక్ష్య పెట్టడానికి లేదు, దేనికి నువ్వు బెండ్ అవ్వడానికి లేదు, నీకందరూ సమానమే. భేదవాడని తృణీకరించవద్దు, ధనవంతులని సన్మానించవద్దు. ప్రేమకే పెద్దపీట వేయి, విధేయతకే పెద్దపీట వేయి. నా తండ్రి నేర్పాడు. 200 రూపాయల దగ్గర నుంచి నా తండ్రి పాదాలు పట్టుకోవటం సాధన చేశా. ఇంత పని జరిగింది అయ్యా, ఇంత పని. ఎప్పుడన్నా నా పర్సనల్ అవసరాల కోసం మిమ్మల్ని చేజాపడం జరిగిందా? ఆఖరికి మందిర అవసరాల విషయంలో కూడా నేను ఎప్పుడు మీకు ఏం చెప్తాను, ఉంటే చెయ్యి, లేకపోతే తీసుకొని పో. నీకు ఉంటే చెయ్యి, లేకపోతే తీసుకొని పో. ఇది కూడా నీ అవసరం కోసమే. నువ్వు కూర్చున్నావు, పైన ఫ్యాన్ తిరగకపోతే కూర్చుని కానీ ఏమో అవన్నీ బాగానే ఉన్నాయి, గాలి అట్లా సావట్లే అంటావు కదా నువ్వే. మరి ఫ్యాన్ తేవాలంటే ఇది ఎంత అయింది అనుకున్నా? మరి మా తాత ఏమన్నా ఆస్తులు దాచిపెట్టిపోయాడు. ఏంది మయ్యా సంపాదించాలా, మా తాత దాచిపెట్టలా. మరి ఒక ఫ్యానే ఎంత పెద్ద మొత్తం, లక్షలు అయింది. చూడు, మన ఇల్లు అంత ఉంది ఒకటి. ఎట్లా వచ్చింది? నువ్వే. అందుకే ఇది నువ్వు కూర్చున్న ల్యాండ్ దగ్గర నుంచి ఎంత కాస్ట్? ఇది కూర్చున్న ల్యాండ్ పిచ్చ రేటు. నువ్వు ఉన్న మందిరం, నువ్వు అనిపించే వాష్రూమ్ దగ్గర నుంచి ప్రతిదీ కాస్టే. మరి నాకేం ఆస్తులు లేవుగా. కాబట్టి
ఇది నీ అవసరం కాబట్టి చెప్తా నీకు. అది కూడా ఎట్లా చెప్తాను తెలుసా? ఖచ్చితంగా తలకింతయాలని ఎప్పుడు చెప్పలా. ఆ పని కూడా ఒక తప్పు చేశా స్టార్టింగ్లో. మందిరం కడదామని మొదలుపెట్టి ఆ రోజు ఉన్నటువంటి జనాభాకి ఏం చెప్పానంటే, మనందరం తలకు ఒక 1000 వేసుకుంటే, మనం 100 మంది ఉన్నాం కాబట్టి ఓ ₹1,00,000 అవుతాయి. ₹1,00,000తో మనం రేకుల షెడ్ వేసుకోవచ్చు. కాబట్టి మీరు మర్చిపోకుండా తలకు ఒక 1000. ఇది కూడా అప్పుడే స్టార్టింగ్లోనే తండి అని చెప్పా. సరే, మన ఆత్మీయ బిడ్డలు అందరూ కష్టపడి ప్రేమతో సమకూర్చిన ఆ గొప్ప మొత్తం 6,000. తలకో 1000 అని నేను అడిగితే 6,000 తెచ్చారు వాళ్ళు. అంటే 1,00,000 ఎక్కడ, 6,000 ఎక్కడ? అక్కడ కూడా ఒక పాఠం. ఎయిరా తలకు 2,000, ఎయిరా తలకు ఒక 5,000. అరే, వాళ్ళకే ఫుడ్డుకు లేక చస్తంటే, నూకలు తింటంటే తలకు ఒక 1000 ఏడ తెచ్చేస్తారా? మరి ఎట్లా ప్రభువా? మరి వాళ్ళని అడగదు, వాళ్ళు తలకు 1000 ఇవ్వకపోతే ఎట్ట ప్రభువా? మరి ఎట్లా? మరి మందిరం కట్టాలిగా ప్రభువా. వాళ్ళని కాదురా, ఎదరాయే అని ఇక్కడ కూర్చోబెట్టి నా దగ్గరికి రా నాన్న, నా దగ్గరికి రా, మోకాళ్ళుని ప్రార్థన చేయి నా కుమారుడా. అప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేశా. అప్పుడు కదిలిచ్చాడు ఆత్మల్ని. ఒక ఆయన వచ్చాడు, గుంటలు తీయించాం కదా, గుంటలు తీయటానికి వచ్చిన ఆయన గుంటల ఖర్చు ఇచ్చాడు, కాంక్రీట్ ఆయన వేయించాడు. పని చేయటానికి వచ్చిన ఆయన వర్కర్. ఇంకొక ఆయన ప్రేరేపించబడ్డ ఐరన్ కంకరం మొత్తం తీసుకొచ్చి ఆడ తోలిపోయాడు. అంతా అయిపోయి చివరికి రేకుల దగ్గర ఆగింది. మళ్ళీ చూడు, ఇక ప్రతిదీ అనుభవమే. చెప్పేదా వద్దా? చీదర పుట్టట్లేదుగా. ఇది చీదర అనుకుంటే మొత్తం చీదరైపోద్ది. అసలు పొరపాటును కూడా లేదు. నీ లైఫ్ మొత్తాన్ని ఉపయోగపడి ఎట్లా నేర్పుకుంటా వచ్చాడు అనుభవాలు. ఇన్ని మజిలీలు ఏ విధంగా దాటి వచ్చానో, ఈ రోజుకి ఏమి నేర్చుకున్నాను అనేది వాళ్ళకి, మీకు అందరికి అర్థం కావాలి. అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరి ఘట్టంలో రేకులకు డబ్బులు లేవు. అన్నీ అయిపోయింది, రేకులకు డబ్బులు లేవు. ఒక సోదరి ప్రేమతో ఆహ్వానించింది, అన్నయ్య మా ఇంటికి రండి, నేను దేవుని మందిరానికి కానుక ఇవ్వాలనుకుంటున్నాను అంది. సరే, ఇక రేకులకి డబ్బులు లేవు, ఖాళీ అయిపోయింది. మొండి గోడలు అట్టున్నాయి కట్టబడి, పైన ఇప్పుడు రేకులు వేయాలి. తరుగు పనులున్నాయి, రేకులు ఉన్నాయి. ఈ రెంటికి కలిపి ఖచ్చితంగా ₹15,000 అయింది. ఈ రెంటికి కలిపి. నా దగ్గర ఏం లేవు. ఇంకా సేపటికి పనోళ్ళు వస్తారు. పొద్దున్నే తెల్లవారుజాము లేసి మోకాళ్ళు లేసా, ప్రభు స్తోత్రం నాయన స్తోత్రం. నాకు ఆ సోదరే కనపడుతుంది. ఎవరు కనపడుతుంది? ఆమె కనపడుతుంది. ప్రభు స్తోత్రం స్తోత్రం అంటే, అన్నయ్య ఇంటికి రండి, అన్నయ్య ఇంటికి రండి. అప్పుడు నేను చెప్పుకున్నాను, ఇప్పుడు నేను అడిగితే తప్పు, ఆమె ఇస్తాను రమ్మంటే పోకపోతే ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉంటుందేమో. ఒకవేళ దేవుడు అక్కడ ద్వారాలు తెరిచినా నేను వెళ్ళి పోయి నిలబడ్డాను అనుకో, మ్యాటర్ అర్థమైపోయింది కదా. కాబట్టి రేగులు తరుగులు. కాబట్టి ప్రభా, ఇప్పుడు నేను అడగనన్నాను, ఆమె ఇస్తానంటే తెచ్చుకోవడానికి ఏం ప్రభా. కాబట్టి నాయన స్తోత్రం, నేను బయలుదేరుతున్నానని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ఎందుకంటే ఇంకా సేపటికి వర్కర్స్ వస్తారు, వాళ్ళకి ఆ సిమెంట్ అయిపోయింది, అది తేవాలి, రేకులు తేవాలి. సరే సైకిల్ తీసుకొని బయలుదేరా. ఆ సైకిల్ తీసుకొని బయలుదేరేటప్పుడు మళ్ళీ డౌట్ వచ్చి, మనస్సాక్షి ఒప్పుకోవట్లే. మనం ఏం తీర్మానం చేశాం? మనస్సాక్షి ఏమంటుందంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నిలబడతావు, అక్కడ పోయి నిలబడతావు, ఖచ్చితంగా ఆమె ఏమనుకుంటుంది, ఆ రోజు చెప్పా కదా ఇస్తానన్నానని, అందుకని వచ్చినట్టున్నాడు డబ్బుల కోసం పాస్టర్ గారు అనుకునే అవకాశం ఉందిగా. ఆ రకంగా నువ్వు డబ్బు కోసం పోయినట్టుగా అలాగా మరి ఒక మెట్టు దిగినట్టేగా అన్న మనస్సాక్షి అనిపిస్తుంది. అయినా సరే అవసరం అట్టుంది, పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఇప్పుడు మనం చేయొచ్చులే కానీ అతి చేయకూడదు. అధికంగా నీతిమంతుడు కావద్దని ప్రసంగిలో ఉంది కదా. కాబట్టి మరీ అధిక నీతికి వెళ్తున్నాం మనం అని చెప్పని మనసుని నివాళించుకొని
2 అడుగులు వేస్తే మళ్ళీ రెడ్ క్లిప్ కొడుతుంది. సరే అప్పుడు నిలబడి ఒక ప్రార్థన చేశా. సరే నేను వెళ్తున్నా. నేను ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళటం నీకు ఇష్టం లేకపోతే ఆ ఇంటికి సమీపించే లోపు నాకు వెనక్కి పిలుపు రావాలి అని ప్రార్థన చేసుకొని బయలుదేరాను. ఆ ఇల్లు అంత దూరం ఉందనగా ఒక ముసలమ్మ ఆపింది నన్ను. ఆమె నాతో మీటింగ్ పెట్టింది. అక్కడేమో జనం వస్తారు పని చేయడానికి, ఏమేమో నన్ను వదిలిపెట్టట్లా. ఆ మాట ఈ మాట చెబుతుంది. నేనేమో అదే ప్రార్థన చేద్దాంలేమ్మా, చిన్న పని మీద కాదయ్యా 2 మొక్కలు ఎన్నో పోజుగా ఈనాడ తయారైంది నా ప్రాణానికి. నీకు ప్రశాంతంగా ఉందమ్మా, నాకు టెన్షన్ ఉంది. అది మళ్ళీ 2 మొక్కలు చెప్పు పర్లేదు చెప్పు. సరే చేద్దాం, ప్రార్థన చేద్దాం, తప్పకుండా చేద్దాం, దాని చేద్దాం అంటే ఒకదేగట్లా. ఈలోపు ఫోన్ వచ్చింది. మా అన్నయ్య ఫోన్ చేశాడు. అబ్బాయి నీకోసం ఎవరో సహోదరుడు వచ్చాడు, ప్రార్థన చేయాలంటే ఇది అత్యవసరం అంట, అర్జెంటుగా ఇబ్బందుల్లో వచ్చాను అన్నాడు. అర్జెంటుగా అన్నను కలవాలని వచ్చాడు, ఏదో పాపం ప్రాబ్లంలో ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, ఒక అడుగు నీకు చెప్పమని అంటున్నాడయ్యా అని మా అన్నయ్య చెప్పాడు. నాకు వచ్చిందిగా ఇప్పుడు సమాచారం. నేను ఆ ఇంటికి చేరే లోపు వెనక్కి పిలుపు రావాలని ఇక్కడ ఈ ముసలమ్మ ఆపటం, ఒక దగ్గర మీటింగు, వెనక నుంచి పిలుపు, పోయా. చేసేదేముంది, ఈ రోజు కాపుకుందాం, లేక ఆయన ఇచ్చినప్పుడు చేద్దాం. చూడు ఎంత రోషంగా ఉన్నాడు నా దేవుడు. అంటే నేను వెళ్ళి నిలబడితే మనీ కోసమే దైవజనుడు వచ్చాడని ఆమె అనుకోవటం నా దేవుడికి ఇష్టం లేదు. బాధతోనే వెళ్ళాను. ఎట్లా ఏం చేయాలి. ఇంటికి వెళ్ళేసరికి ఆ తమ్ముడు అలా ఏమనుకోవద్దన్నా, మీరు ఏదో అత్యవసరంగా వెళ్ళి ఉంటారు, నేను వెనక్కి పిలిచాను, ఏమనుకోవద్దన్నా, ఏం లేదన్నా, నేను మనీ ఏమన్నా వచ్చానన్నా అని డబ్బులు తీసి నా చేతుల్లో పెట్టాడు. అవి అక్షరాల 15,000 ఉన్నాయి. $15,000 నీ తరుగు పనులు రేకులు కానీ అన్నాడు. తర్వాత ఆ సోదరి ఇంటికి నేను పోలేదుగా, ప్రేమతో ఆ సహోదరి నన్ను కలిసి ఇచ్చిన అద్భుతమైనటువంటి అర్పణ 2,000. ఏమనుకోవద్దు మీరు డబ్బులే వారం మాట్లాడుతున్నానని, ఎందుకంటే మీకు అర్థం కావాలి మ్యాటర్. ఇప్పుడు మనుషుల వైపు చూస్తే మన కర్మ ఎలా గాలిద్ది. పొరపాటు నా వేళ నేను పోయినా ఆమె నాకు ఇచ్చేది ఎంత? సార్ దేవుని మాట విని నేను వచ్చినందుకు నాకు ఎంత ఇచ్చాడు? కోర్స్ తర్వాత ఆ సహోదరుడు రుణం వేరే రకంగా తీర్చుకున్నావులే, అది వేరే సంగతి. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఏదో పొద్దుపుచ్చాలని కాదు, అనుభవాలు. శాలేమన్నా ఆ చిన్ని పరిచర్యలు ఎదుర్కొన్న అనుభవాలు నీ లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. నా తండ్రి రోషం గలవాడు. తల దించుకోనీడు, తల ఎత్తి నిలబెడతాడు ఆయన. అల్పమైన వాటిని మరి ఎట్ట పుట్టిన అనుకున్నావు? ఇవన్నీ అనుభవాలు. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచేచ్చు నీ జ్ఞానం, ఏది నాకు. ఒరే పిచ్చోడా, పోతున్నావురా, నీ సమస్యకు పరిష్కారం అక్కడ లేదు. లేకపోగా ఆ మనిషి రేపు 10 మందికి చెప్పిద్దిరా. మామూలుగా రాడు కానీ అయ్యగారు డబ్బులు అనగానే వచ్చి నిలబడ్డాడు మా ఇంటి ముందని 20 మందికి చెప్పిద్దిరా. పరువు పోయిద్ది కదరా. డబ్బుల పాస్టర్ అంటారు కదరా నిన్ను, డబ్బుకు కక్కుర్తి పడేవాడు అంటారు కదరా, లోభిత్వం కలిగినోడు అంటారు కదరా. నా కుమారుడా, తిరుగురా వెనక్కి. సింపుల్గా చెప్పాలంటే మనకు సిగ్గు లేకపోయినా ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం. ఏమయ్యా అర్థమైందా మీకు? మనకు సిగ్గు లేకుండా తలోంచి దిగజారిన నీకు లేకపోతే నాకుంది లే అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు?
అర్థం కావాలి.